చూస్తున్నాం. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, మార్చి 14వ తేదీన ఏదైతే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీ నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు తీసుకోవడానికి నిరాకరించింది. సిజేఐ సంజీవీకరణ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అంతర్గత కమిటీ ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలిస్తుంది కాబట్టి ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అందులో ఏవైనా తప్పులు ఉన్నాయని తెలిస్తే అప్పుడు చట్ట ప్రకారంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే ఇది తీసుకోవడం అన్నది మంచి పద్ధతి కాదు అని ఈ రోజు ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపారా, అదేవిధంగా మరో న్యాయవాది హేమాలి సురేష్ కుర్నే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అదేవిధంగా ఉజ్జల్ భుయాన్తో కూడినటువంటి ధర్మాసనం నిరాకరించింది. అంతర్గత విచారణ కొనసాగుతుంది. సో అంతర్గత కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అందులో అంతర్గత కమిటీ ఒకవేళ ఆ కమిటీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచిస్తే అప్పుడు ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. కాబట్టి ఇప్పుడే తొందరపాటు చర్యలు తీసుకోవడం అన్నది మంచిది కాదు అన్నది అందులో ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఏదైతే ఈ యొక్క దీన్ని సామాన్యుడు అర్థం చేసుకోలేడు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. మార్చి 14వ తేదీనే అసలు ఈ సంఘటన జరిగిన రోజే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాల్సింది. అరెస్ట్ కూడా చేయలేదు. అసలు స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా బహిర్గతం చేయలేదు. సో క్రిమినల్ చట్టం ఎందుకు అమలు చేయటం లేదు అని కూడా సామాన్యులు అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క స్కామ్ ని విడుదల చేయడానికి వారం ఎందుకు పట్టింది? కొలీజియం వద్ద ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా ఎందుకు బయట పెట్టట్లేదని కూడా న్యాయవాదులు ఈ విధంగా వాదించడం జరిగింది. అయితే ఆ సమయంలో సామాన్యులు అర్థం చేసుకోలేదంటాం సబబు కాదు. చట్టాన్ని నిర్దేశించే సుప్రీంకోర్టు తీర్పుల గురించి సామాన్యులకు న్యాయవాదులే అవగాహన కల్పించాలంటూ జస్టిస్ అభయ్ ఓకా వ్యాఖ్యానించారు. అయితే మొత్తానికి ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ముందు ఈ రోజు జస్టిస్ వర్మ కూడా హాజరవుతున్నారు. 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని సిజేఐ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా తన పనిని ప్రారంభించింది, తన దర్యాప్తును కూడా ప్రారంభించింది. మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం కూడా జస్టిస్ వర్మను ఆయన మాతృకోర్టు అయినటువంటి అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలని కూడా సిఫార్సు చేసింది. అయితే కొలీజియం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు కాబట్టి అది అలానే పెండింగ్ లో ఉంది. అలహాబాద్ హైకోర్టుతో పాటు పలు హైకోర్టులు ఈ యొక్క బదిలీని అందరూ కూడా విమర్శిస్తున్న ఆ బదిలీని చేయాలా లేదా అన్న దానిపైన పునఃపరిశీలన చేస్తామని కూడా సిజేఐ చెప్పారు. మొత్తానికైతే ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ అయితే సుప్రీంకోర్టు నిరాకరించింది. సుమిత్ర, థ్యాంక్ యూ కృష్ణ.